హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 2.0 సో గురించి మాట్లాడుకుందాం. సో సండే ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది కదా బిగ్ బాస్ సీజన్ 9 2.0. సో ఇక్కడ చెప్పుకోవాల్సిన హైలైట్ పాయింట్స్ అంటే బాగా ఫేమస్ అయిన ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి వచ్చారు. అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మీకు వదిలేస్తున్నాను. మాధురి గారు, రమ్య గారు, వీరిద్దరు బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టడం వల్ల కొంచెం అన్నీ షేక్ అయినాయి హౌస్ అంతా. సో మెయిన్గా మాధురి గారి వల్ల కొంచెం ఆల్రెడీ జరిగిన ఎపిసోడ్లో తెలుస్తుంది కదా క్లియర్ కట్గా. సో ఇక్కడ నేను జరిగిన ఆర్గ్యుమెంట్స్లో మాధురి గారు, కళ్యాణ్ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్లో సో ఇద్దరిది ఎవరు రైట్ రాంగ్ అంటే ఇద్దరు తప్పులు ఉన్నాయి. సో ఇంకా రమ్య గారు చూసుకుంటే రమ్య గారిని బిగ్ బాస్ సీజన్ బయట అవుట్ సైడ్ మనం చూసాం. అంటే వాళ్ళు కాకుండా ఇతరులు వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీస్తో చూసాం, గొడవ జరిగింది. సో ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చినాక రమ్య గారు సో ఆడిన తీరు అయితే బాగుంది. సో ఇక్కడ ఎక్కడ కాంట్రవర్సీగా చేయలేదు, ఉన్న ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పారని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ తనుజ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ పాయింట్ ఆఫ్ ఫ్లో చేయాలా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అతను నామినేట్ చేయడం వల్ల తనుజకే మైనస్ ఎక్కువ, ఎందుకంటే ఓటింగ్ పరంగా తగ్గుతుంది. సో ఇక్కడ సంజన గారిని ఫస్ట్లో బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సంజన వాయిస్ గారు పెద్ద ఎక్కువ ఉంది కదా. సో ఆమెతో పోటీగా మాధురి గారు వచ్చారు, అదే వాయిస్. సో ఇద్దరికి ఒకే వాయిస్ అయితే మారిపోతుంది. సో రక్తం వస్తున్నాయి నిజమైన ఎపిసోడ్లో, అందరూ చో పోసుకుంటున్నారు. అంత జరిగిన ఆర్గ్యుమెంట్స్ కళ్యాణ్ మధ్య, మాధురి గారి మధ్య. సో ఇక్కడ దివ్య అతి ప్రచారం అతిగా దూరింది ఇద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు ఇష్యూ అదే మాట్లాడడం, దివ్య రావడం అసలు కాంట్రవర్సీ ఇంకా ఫైర్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ దివ్య చేసింది పొరపాటు అంటే అసలు ఇన్వాల్వ్ కావడమే. ఆమెకు ఎందుకు ఇంత ఓవర్గా ఇన్వాల్వ్ అయిందంటే ప్రీ ప్లానింగ్గా వచ్చింది నాకు అర్థమవుతుంది. బర్నీ గారితో తప్ప మిగతా కంటెస్టెంట్స్తో అంత క్లోజ్నెస్ లేదు ఆమె. ఇప్పుడు బర్నీ గారు బాగా క్లోజ్ అయిపోయారు కాబట్టి చూసుకొని అంతగా చేస్తుంది. అసలు దివ్యాకి అంత ఓటు శాతం లేదు, అసలు అంత పబ్లిక్ ఓటు కూడా లేవు. సో ఈ వీక్ ఎక్కువ నామినేటెడ్ డ్యామ్స్గా దివ్య అవకాశాలు ఉన్నాయి. సో మన జరిగిన ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియలో శ్రీజ నామినేషన్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఎవరో 5 కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళు ఎలిమినేట్ చేయడం వల్ల నచ్చలేదు. ఎందుకంటే పబ్లిక్ ఎలిమినేట్ చేస్తే తప్ప వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే శ్రీజ నామినేషన్స్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఈ వీక్ అయితే నామినేషన్ ప్రక్రియలో కొత్తగా 6 మంది వచ్చారు. వాళ్ళైతే ఉండరు, మిగతా వాళ్ళు పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళైతే నాకు ఆల్మోస్ట్ అందరూ నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా తక్కువ ఓటింగ్లో మళ్ళా తను పవన్, తర్వాత శ్రీతు, సంజన, సుమన్ శెట్టి గారు, ఇంకా చాలామంది వీళ్ళంతా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తక్కువ ఓటింగ్ చూస్తే రీతు చౌదరి, పవన్, తర్వాత కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి సేవ్ అయ్యాడు ఈ వీక్. నెక్స్ట్ వీక్ అయితే బాగా ఓట్లు పడతాయి, కళ్యాణ్ నామినేట్ అవుతారు. సో మొత్తానికి అయితే జరిగిన ప్రాసెస్లో అయితే మాధురి గారు, రమ్య గారు రావడం వల్ల హౌస్కి ఇంకా ఊపు వచ్చిందని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కాంట్రవర్సీ ఆల్రెడీ సంజన గారు వాయిస్ ఎక్కువ ఉంది, దాని తోడుగా మాధురి వాయిస్ కూడా ఎక్కువ వచ్చేసింది. సో రమ్య గారు అయితే చేసిన హౌస్లో అయితే క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు, ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ అని కరెక్ట్గా చెప్తున్నారు. సో నాకైతే ఈ హౌస్లోకి వచ్చాక బాగా నచ్చారు. సో మొత్తానికి ఇది ఓవరాల్ రివ్యూ. నచ్చితే నా వీడియో నచ్చేలాగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.